Hey guys, today's special మా ఇంట్లో చిక్కుడుకాయ ఇంకా బెండకాయ ఫ్రై విత్ ఎగ్ వైట్ ఆమ్లెట్ అండ్ రోటీ పుల్కా. సో ప్లేటింగ్ ఎప్పుడు మీల్ కంప్లీట్గా ఇలా ఉండాలని ఈ వీడియో చూపిస్తున్నా. అందరికీ చిక్కుడుకాయ బెండకాయలు చేసుకోవడం వచ్చు, ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు కాబట్టి. బట్ జస్ట్ టు లైక్ మీకు చెప్పడానికి లైక్ కంప్లీట్ హోల్ ప్లేటింగ్ ఇలా ఉండాలి, మీల్ ప్రాపర్గా తీసుకోవాలి. సో కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్, ఈ 3 అండ్ ఫ్యాట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏదో ఒక దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో డోంట్ ఇగ్నోర్. వెజిటేరియన్స్ అయితే ప్లీజ్ యాడ్ ప్రోటీన్, నాన్ వెజిటేరియన్స్ అయితే ప్లీజ్ యాడ్ ఫైబర్. దట్స్ ఇట్. వితౌట్ ఫైబర్ ప్రోటీన్ అనేది డైజెస్ట్ అవ్వదు బాడీలో. సో మంచిగా మీకు మెటబాలిజం ఇంకా డైజెస్ట్ మంచిగా అవ్వాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ఇంటేక్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్. సో కార్బ్స్ ఎనర్జీ కోసం. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ మీల్ అలా తీసుకోవాలి. ఇందులో ఏం లేదు చెప్పడానికి, యాజ్ యూజువల్ కారం ఉప్పు వేసాను. సో అంత స్పెషల్గా వీడియో రెసిపీ గురించి అయితే నేను చేయడానికి వీడియో చేయలేదండి. జస్ట్ ఆ మీల్ ప్రాపర్గా తీసుకోవాలి, అన్నీ మనకి హోల్సమ్ ఉండాలి మీల్ అనేదే చెప్పడానికి చేశాను. సో ఎవరికైతే చాలా బద్ధకం, మెయిన్లీ బ్యాచులర్స్కి లైక్ చిక్కుడుకాయ ఓల్చుకోవాలి చేయాలి, వన్స్ ఎప్పుడో ఒకసారి టైం ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి చూస్ చేసుకోండి, దాంట్లో తప్పేం లేదు. సో ఒక్కసారి చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడప్పుడు తీసి మీరు ఇలా ఫ్రై చేసుకోవచ్చు టైం దొరికినప్పుడు. బట్ డోంట్ ఇగ్నోర్, దొరికిన వెజిటేబుల్స్ని తినండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్స్ అయితే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగితే ఇట్స్ ఒక గుడ్ ఫైబర్ అనమాట, మనకి బాడీకి అందిస్తుంది. సో అండ్ ఇందులో కూడా బేసిక్ స్పెసిఫిక్గా ఏం మసాలాలు వేయలేదు. ఐ డోంట్ లైక్ ఇట్, నాకు నచ్చదు మసాలాలు ఎక్కువగా తినడం. సో నేను మోస్ట్లీ ఓన్లీ నాన్ వెజ్లో తప్ప, నాన్ వెజ్లో కూడా చాలా తక్కువ మసాలాలు వేస్తాను. సో ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ సింపుల్ ఫుడ్ అనమాట. కారం ఉప్పు అండ్ ఆయిల్, అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్. బట్ నేను ఇందులో ఫ్రైలో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేయలేదు. సో ఇప్పుడు నేను చపాతీ కోసం అయితే హోల్ వీట్ చపాతీ తీసుకున్నాను. సో ఇందులో చాలామంది లైక్ కిన్వా పౌడర్, లైక్ ఫ్లవర్, ఇంకా సమ్ ఆల్మండ్ ఫ్లవర్ రోటీస్, చాలామంది ఓట్స్ రోటీస్ ఇలా చేసుకుంటారు. మీ ఇష్టం, మీకు ఏ రోటీస్ నచ్చితే ఆ రోటీస్తో చేసుకోండి. నాకైతే అవైలబుల్ ఉన్న హోల్ వీట్తోనే చేసుకున్నాను. సో గ్లూటెన్ అంటే అవి కొద్దిగా గ్లూటెన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, సో గ్లైసెమిక్ లెవెల్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఎవ్రీబడి లవ్స్ టు ఈట్ దట్ కైండ్ ఆఫ్ రోటీస్. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ ఇట్ ఎవ్రీడే, అది అలా అంత బాగా చేయడం కష్టం. సో మీరు రాగి రోటీ కూడా తీసుకోవచ్చు, దీనికి మన దగ్గర దొరికేదే. సో పుల్కాస్ చేసుకున్నాను నేను ఇక్కడ. బట్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై గీ, ప్లీజ్ అప్లై గీ. గీ అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రోటీకి, అప్పుడే మీకు అది గ్లైసెమిక్ లెవెల్ హై అవ్వకుండా ఉంటుంది. సో నెయ్యి చాలామంది ఇగ్నోర్ చేస్తారు, ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ గీ. గీ చాలా ఇంపార్టెంట్, గుడ్ ఫ్యాట్స్ అది. అండ్ నేను ఇక్కడ ఎగ్ వైట్స్ తీసుకున్నాను. ఐ డోంట్ లైక్ హోల్ ఎగ్స్ అనమాట, నాకు హోల్ ఎగ్స్ నచ్చవు. సో 2-3 తీసుకోవచ్చు పర్ డే, బట్ ఐ డోంట్ లైక్ ద స్మెల్ ఆఫ్ దిస్ యోక్. సో అందుకే ఇగ్నోర్ చేశాను. ఇప్పుడు నేను ఎగ్ వైట్ ఆమ్లెటే చేసుకున్నాను. జస్ట్ దీంట్లో కూడా ఏం లేదు, జస్ట్ ఆయిల్ వేసి అదే ఫ్రై చేశాను. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.